అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా, రాగి ఉప్మా హెల్త్‌కి చాలా మంచిది. ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక కప్పు సన్నరవ్వ తీసుకున్నాను. అలాగే రాగులు సన్నగా బరక పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా వీలైతే అలా చేయండి, లేదా రాగి పిండైనా వేసుకోవచ్చు. అది ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యితో చేసుకుంటున్నాను. మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ వచ్చి నెయ్యి వేసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే మినపగుళ్ళు, అలాగే శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను చూపించిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న క్యారెట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను కదా సన్నగా. దీంట్లోకి మీరు ఇంకా ఆలు వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. నేను సింపుల్గా క్యారెట్ ఒక్కటే వేశాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా కూడా వేసుకొని చూస్తున్నారు కదా, ఈ మాత్రం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి బాగా మగ్గిపోయింది అనిపించినప్పుడు ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఇందాక నేను రాగి పిండి చూపించాను కదా, నేను మిక్సీలో కొద్దిగా బరకగా పట్టుకున్నాను రాగులు అనేది. మీరు పిండి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ మాత్రం మనకి ఫ్రై అయ్యిందంటే ఇది మనం పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి. రాగి పిండి అనేది చాలా హెల్దీ, హెల్త్కి చాలా కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో, రవ్వ తీసుకున్నామో 1కి 2 వేసుకోండి. లేదు మాకు ఇంకొంచెం జారుగా కావాలి అంటే ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, ఇలా మనకి నీళ్ళు అనేది మసిలిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు దాకా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో అదంతా కూడా ఇప్పుడు వేసేసుకున్నానండి వాటర్లో. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా చేసుకోండి. ఇది చాలా మంచిది హెల్త్కి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకి, మనకి కాల్షియం బాగా వస్తుంది రాగుల్లో. కొద్దిగా వేసుకున్న తర్వాత నేను జీడిపప్పు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా, చూస్తున్నారా, జీడిపప్పు అనేది టోటల్గా మీ ఆప్షనల్ అండి. నేను ఇక్కడ గీలో అనేది ఫ్రై చేసి వేసుకుంటున్నాను. జీడిపప్పు అవసరం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, వేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. హెల్త్కి చాలా మంచి సూపర్ టేస్టీగా ఉండే రాగి ఉప్మా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉట్టి రవ్వ కన్నా రాగులతో కానీ, జొన్నలతో కానీ హెల్తీ ఫుడ్ మనం ఎప్పుడు తినాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న పచ్చడి కూడా నేను ఆల్రెడీ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా వీడియో ఎండింగ్లో ఇస్తాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.